ఈ 2026కి ఫస్ట్ వీడియో అసలు అల్లాడిచ్చేసింది, నోరు ఊరిపోతుంది మామ బ్రో. మొక్క మీకు అల్లాడిచ్చేసింది మామ బ్రో. పచ్చిమిరపకాయలతోనే బిర్యానీ. హలో హాయ్ నమస్తే, నేను మీ ప్రమోదగిరాల మామ బ్రో. ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే మనం ఈరోజు చేసింది పచ్చిమిరపకాయ చికెన్ బిర్యానీ మామ బ్రో. ఎందుకంటే మీ అందరికి కొత్త సంవత్సరంలో మీకోసం స్పెషల్ ఐటెం తీసుకొచ్చేసాను మామ బ్రో. అది ఎలా ఉందో మీరు ట్రై చేయండి, నేను ఎలా చేయాలో మీకు చెప్తాను, చూసేయండి. అదిగోండి పొద్దున్నే వెళ్ళిపోయి చికెన్ తీసుకొచ్చేసాను. వాటిని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకున్నాం మా బ్రో. ఏంటంటే ఉప్పు పసుపు వేసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. తర్వాత వాటర్ పోసేది, క్లీన్ చేసేసాం కదా, వాటర్ పోసుకొని, ఎందుకంటే చాలా నీట్గా శుభ్రం 2 సార్లు చేసుకున్నాను మా బ్రో. అదిగో చూడండి, ఎదుగుండి లెగ్ పీసు. ఇంకా కడిగేసుకున్నాక ముక్కలు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం మా బ్రో. పెట్టేసుకున్నాక మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ క్లీన్ చేసుకుంటాం మా బ్రో. ఎందుకంటే ఒక్కసారి క్లీన్ చేసుకోవటం కన్నా 2 సార్లు క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి మా బ్రో. ఇంకా అలా తీసేసుకొని అన్నిటినీ పక్కన ఒకటి పెట్టేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాం మా బ్రో. ఆ తర్వాత 1.5 స్పూన్ ఉప్పు, ఇంకా 1/2 స్పూన్ పసుపు వేసేసి నీట్గా నూనె, ఒక 4 చెంచాల నూనె దాని మీద వేసేసుకున్నాం మా బ్రో. చాలా అంటే చాలా నీట్గా చేసుకున్నాం, ఆర్గానిక్గా ఏది వాడలేదు, అంటే ఏ కలర్స్ వాడకుండా నీట్గా చేసాం మా బ్రో. అదిగోండి అవి వేసేసుకొని నీట్గా వాటిని కలిపేసుకొని, అదిగోండి నీట్గా ఎలా తిప్పుతున్నానో చూడండి, అలా 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 తిప్పుకొని వాటిని తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకున్నాం మా బ్రో. అదిగోండి నీట్గా అక్కడ పక్కన పెట్టేసుకొని వాటిని మూత పెట్టేసుకొని, ఇంకా మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం మా బ్రో. అదిగోండి 3 ఉల్లిపాయలు, ఒక 10 పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత మనకి మసాలా కావాల్సిన కొత్తిమీర వేసేసుకున్నాం మా బ్రో. ఆ తర్వాత బియ్యం నానబెట్టుకున్నాం మా బ్రో. నేనైతే 3 గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నాను మా బ్రో. నీట్గా బియ్యాన్ని తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని, ఆ తర్వాత 3 గ్లాసులకి బియ్యానికి 4.5 గ్లాసు వాటర్ పోసుకున్నాను మా బ్రో. పోసుకొని పక్కన పెట్టేసుకున్నాను మా బ్రో. ఎందుకంటే కాసేపు నానితే బిర్యానీకి చాలా బాగుంటుంది మా బ్రో. అందుకని అలా నీట్గా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మనకి మసాలాకి కావాల్సిన ఐటమ్స్ చూడండి, అదిగోండి కొత్తిమీర, ఇదిగోండి 10 పచ్చిమిరపకాయలు, తర్వాత వెల్లుల్లి, ఇంకా ఆ సైజు అల్లము, ఆ తర్వాత 50 గ్రాములు మిరియాలు, ఇంకా జీలకర్ర అన్నీ తీసి పక్కన పెట్టుకోండి మా బ్రో. మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఏమేం కావాలో, అన్నిటిని ఒకసారి చూడండి. పచ్చిమిరపకాయలు, మిరియాలు, అల్లము, కొత్తిమీర, ఇంకా జీలకర్ర, వీటిని అన్నిటినీ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం మా బ్రో. ఇంకా ఆ తర్వాత మనకి బిర్యానీలోకి ఉల్లిపాయలు కట్ చేసుకుందాం మా బ్రో. అదిగోండి బిర్యానీలోకి సన్నగా కట్ చేసుకోవాలి మా బ్రో. మజ్జిగ కోసేసి టక అలా కట్ చేసుకోవాలి మా బ్రో. చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి మా బ్రో. ఇప్పుడు దాకా మీరు చూస్తున్నారంటే చాలా థ్యాంక్ యూ మా బ్రో. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి మా బ్రో. అదిగోండి తీసి కట్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్లోకి ఇంకా మనం మజ్జిగ కోసి ఇంకా సన్నగా కట్ చేసేయాలి మా బ్రో. అలా చేసేసి వాటిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం మా బ్రో. మీరు మాత్రం పండక్కి ఈ వంట ఖచ్చితంగా చేసుకోండి మా బ్రో. మీకు ఎవరైనా వచ్చినా చేసి పెట్టుకోండి. అదిగోండి మిక్సర్ వేసేస్తున్నాము. అదిగో చూడండి, ఫస్ట్ మిరియాలు జీలకర్ర మిక్సీ వేసేసాం మా బ్రో. వాటిని కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకున్నాక ఇంకా పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి వీటిని కూడా కచ్చాపచ్చాగా మనము మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి మా బ్రో. అవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ ఐటమ్ కొత్తిమీర కూడా వేసుకొని మనం నీట్గా కచ్చాపచ్చాగా నీట్గా గ్రైండ్ చేసుకోవాలి మా బ్రో. అంటే మెత్తగా కాకుండా అలా అనమాట, కచ్చాపచ్చగా. అంటే మిక్చర్ మొత్తం అయిపోయినాక ఇంకా దాన్ని రౌండ్గా ఒక ముద్దగా చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకొని, ఎందుకంటే ఈ బిర్యానీకి ఇదే మెయిన్ స్పెషల్ మసాలా అనమాట. అందుకని వాటిని తీసి పక్కన పెట్టేసుకున్నాం మా బ్రో. ఇంకా అవి అయిపోయినాక ఇంకా మనం బిర్యానీకి కావాల్సినవి అయిగోండి బిర్యానీ దినుసులు, మీకు అందరికీ తెలుసు ఏమేంటియో, బిర్యానీ ఆకులు, దినుసులు, మిగతా అవన్నీ పెట్టేసుకొని వాటితో పాటు మనకు కావాల్సింది పెరుగు మా బ్రో. అదిగో చూడండి, ఆ పెరుగు కూడా పెట్టేసుకొని మొత్తం ఒక్కసారి చూడండి. ఇంకా మనం వంట చేసేసుకుందాం. అదిగోండి ఇంకా వంట మొదలైపోయింది. అదిగోండి ఆయిల్ కాదు మనం వేసేది, నెయ్యి మా బ్రో. ప్యూర్ నెయ్యితో చేస్తాం మనం బిర్యానీ ఎప్పుడైనా. అదిగో చూడండి, ఇంకా నెయ్యి అలా వేసేసి దానిలోకి కొంచెం ఒక ఆయిల్ వేసేసి ఇంకా మనం ఫ్రైడ్ ఆనియన్స్ని మనం కట్ చేసుకుందాం బ్రో. అదిగో చూడండి, ఫ్రైడ్ ఆనియన్స్ చాలా బాగా అలా నీట్గా చేసుకున్నాం. ఆ తర్వాత కాజు, కిస్మిస్ కూడా వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మా బ్రో. ఇంకా వాటిని కూడా నీట్గా రెడ్డిష్ కలర్లోకి వచ్చేదాకా వేయించేసుకొని వాటిని తీసి పక్కన పెట్టేసుకున్నాం మా బ్రో. ఇంకా అదే ఆయిల్లో ఇంకా బిర్యానీ దినుసులు మొత్తం వేసేసుకొని వాటిని కూడా నీట్గా ఒక రేంజ్, అంటే నల్లగా అవ్వకుండా ఉండేదాకా వాటిని నీట్గా అలా వేయించుకొని వాటిలోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న
ఉల్లిపాయల్ని వేసుకొని వేపుకున్నాము మామ బ్రో. ఇందులో పచ్చిమిరపకాయ వేయలేదు మామ బ్రో, చూశారుగా. ఎందుకు వేయలేదంటే ఆల్రెడీ మనం చేస్తుంది ఏంటి, పచ్చిమిరపకాయ చికెన్ బిర్యానీ మామ బ్రో, అందుకే అలా వేయలేదు. ఇంకా మనం ఇందాక చేసి పెట్టుకున్న మసాలా అంటే పచ్చిమిరపకాయ మసాలాని ఇంకా దాంట్లో వేసేసుకున్నాము మామ బ్రో. పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి మామ బ్రో. ఎంతకంటే అంతగా నీట్గా అటికి ఇటుకి అనకుండా కింద తగలకుండా మాడకుండా వేయించుకున్నామంటే ఏమైందంటే కింద మాడిందంటే మళ్ళీ మాడు వాసన వస్తుంది. అందుకని రాకుండా అటుకి ఇటుకి నీట్గా మనం కలుపుకుంటూ ఉండాలి మామ బ్రో. అట్లా కలుపుకుంటేనే చాలా బాగుంటుంది. అలా కలుపుతూ ఉంటే వచ్చే స్మెల్ ఉంటుంది మామ బ్రో. అబ్బా సూపర్ అంటే సూపరు. దానిలోకి ఒక 30 ml వాటర్ కలిపేసుకొని ఒక్కసారి అటికి ఇటుకి అలా కలుపుకొని ఇంకా చికెన్ వేసేసుకొని మనం కలుపుకోవాలి మామ బ్రో. ఎందుకంటే నేను ఇది చెప్తుంది, ఈ సంక్రాంతికి మీకు ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఈ వంట చేసి పెట్టండి మామ బ్రో. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి మామ బ్రో. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి మామ బ్రో. ఇది నేను స్పెషల్గా మీకోసమే చేస్తున్నాను మామ బ్రో. ఇంకా అలా కలుపుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఇందాక మనం పెట్టుకున్న పెరుగు దాంట్లో వేసేసుకొని ఇంకా 1/2 స్పూన్ పసుపు వేసేసుకొని నీట్గా ఇంకా కలిపేసుకుంటాం మామ బ్రో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, పచ్చగా చాలా బాగుంది మామ బ్రో. ఇంకా వాటిని అలా కలిపేసుకొని మనం ఒక్కసారి మూత పెట్టేసుకుంటాం మామ బ్రో. ఎందుకంటే మూత పెట్టేసుకుంటే దానిలో ఉన్న వాటర్ కిందకి మనకి దానిలో నుంచి బయటకు వస్తుంది మామ బ్రో. ఒక్కసారి ఎదుగో పెట్టేసుకున్నాం చూసారా. ఇంకా అదిగోండి చూడండి, వాటర్ బయటికి అలా తన్నుకుంటూ కొంచెంగా వస్తుంది మామ బ్రో. మనం ఇందాకలాగే కింద మాడకుండా ఉండటానికి మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకొని తీస్తే అదిగోండి చికెన్లోంది వాటరు, ఆ తర్వాత కర్డ్ వాటరు మొత్తం వచ్చేసి ముక్కకి పట్టేస్తుంది మామ బ్రో. ముక్కకి పట్టేస్తే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. వాసన చూడండి చాలా బాగుంది. ఇంకా 2 స్పూన్ల ధనియాల పొడి, ఇంకా ఇంకొక 2 స్పూన్ల గరం మసాలా వేసుకొని నీట్గా అంటే అంత మనకి కావాల్సినంత వేసుకొని నీట్గా చక్కగా కలిపేసుకుంటే మామ బ్రో చాలా బాగుంటుంది మామ బ్రో. మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి మామ బ్రో. మేము ట్రై చేసాం కాబట్టి చెప్తున్నాము. చాలా అంటే చాలా బాగుంది వంట. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా అది అలా ఉడుకుతుంటే పక్కన మనం వేడి నీళ్ళు కాచుకొని ఆ వేడి నీళ్ళని ఇంకా మనం వేసుకున్న చికెన్లో అలా కలిపేసి, వాటర్ ఏంటంటే బిర్యానీకి మనం ఇందాక చెప్పాను కదా 3 గ్లాసులకి 4 గ్లాసుల వాటర్ అని చెప్పి, ఆ వాటర్ని అలా మనం కాచి దాంట్లో పోసేసినాక ఇంకా మనం ఇంకా నీట్గా కలిపేసుకోవాలి మా బ్రో. అదిగోండి నీట్గా కలిపేసేసుకొని ఇంకా ముక్కని అటు ఇటు అడ్జస్ట్ చేసేసుకొని ఇప్పుడే ఒకసారి ఉప్పు ఏమైనా కావాలంటే మనం అడ్జస్ట్ చేసేసుకొని ఇంకా లాస్ట్లో టేస్టింగ్ సాల్ట్ కాదు అది మా బ్రో, అది వచ్చేసి లెమన్ సాల్ట్ అనమాట. లెమన్ సాల్ట్ దానిలో వేసేస్తే బిర్యానీ విరగదు, అందుకని అది వేసేసుకొని ఒక్కసారి అలా ఒక ఉడికించేసి ఇంకా మనం బిర్యానీ వేసేసుకోవాలి మామ. బిర్యానీ అంటున్నారా, బిర్యానీ రైస్ మామ బ్రో. దాన్ని మించి ఏం లేదు, బిర్యానీ డైరెక్ట్గా వేసుకోలేం కదా, అందుకని బిర్యానీ రైస్ వేసుకొని నీట్గా మనం వాటిని బాగా కలిపేసుకొని ఇంకా మనం కదిలికూడదు లాస్ట్ దాకా. ఇంకా అందుకని నీట్గా బాగా కలిపేసుకొని ఒక్కసారి మనము మూత పెట్టేసుకున్నాం మా బ్రో. ఒక్కసారి అలా పెట్టేసుకుంటే అదో చూడండి బుగ్గ ఎట్లా వస్తుందో చూసారా. ఇంకా అలా వస్తుంది, కింద అంటుకుందేమో అని ఒక్కసారి ఎందుకో డౌట్ వచ్చి అలా కలుపుకున్నాము. కానీ ఏం లేదు, అన్నం మాత్రం చాలా నీట్గా పలుకులుగా చాలా నీట్గా ఉంది మామ బ్రో. ఇంకా వాటిని అలా కలిపేసుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకొని అంటే లో ఫ్లేమ్లో ఉన్నదాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే చాలా నీట్గా వస్తుంది మామ బ్రో. అలా పెట్టేసుకొని సరే తర్వాత తీస్తే చూసారా పొగలుగా కుంటూ ఎంత సూపర్గా ఉందో చూడండి మామ బ్రో. అసలు అల్లాడిచ్చేసింది చూస్తుంటే. ఇంకా అలా ఒక్కొక్క ముక్క అలా వచ్చేసింది కదా. ఇంకా వాటిని అలా తీసి పక్కన పెట్టుకొని ఇంకా మనము వాటి మీద ఫ్రైడ్ ఆనియన్స్ ఇందాక మనం పెట్టుకున్నాం కదా, అవి అన్నీ అలా చల్లేస్తే ఒక్కసారి చూడటానికి ఎంత అందంగా ఉందో ఒక్కసారి చూడండి మామ బ్రో. ఎంత సూపర్గా అంటే అంత సూపర్గా ఉంది మామ బ్రో. మీరు మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ బ్రో. ఇంకా మనం దమ్ పెట్టేసుకున్నాము. అదిగోండి ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ మీద లో ఫ్లేమ్లో, ఇది కూడా మళ్ళీ లో ఫ్లేమ్లోనే మళ్ళీ ఈ దమ్ని అలా ఉడికిస్తే ఇంకా మనం దమ్ అయిపోతుంది మామ బ్రో. అదిగో చూడండి అసలు
స్మెల్ పీలిస్తేనే అసలు అల్లాడిచ్చేసింది. ఆ తర్వాత ఇంకా మనం గ్యాస్ కట్టేసి ఇంకా మనం ప్లేట్లో అన్నం పెట్టేసుకుందాం వచ్చేయండి. అదిగోండి అమ్మ నాకు లెగ్ పీస్ పెట్టేసింది డైరెక్ట్గా. లెగ్ పీస్ నాకు ప్రమోద్ గాడికి వేసేసింది. ఇంకా అన్నం పెట్టుకుంటే అది చూడండి పొగలు ఎలా కక్కుతా ఉందో. ఇంకా మనం అయ్యప్పకు ముద్ద పెట్టడానికి నెయ్యి, అన్నము, ఆవకాయ వేసేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత అదిగోండి చికెన్ కర్రీ కూడా చేసాము. ఇంకా రైతా, ఆ తర్వాత అదిగోండి ఉల్లిపాయలు, నిమ్మకాయ, ఇంకా గారె కూడా చేసేసాము మా బ్రో. ఒక్కసారి స్లో మోషన్ షాట్ వేస్తానే చూసేయండి. ఇంకా అలానే మా బ్రో మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఈ సంక్రాంతికి మాత్రం మీకు వచ్చిన బంధువులకి ఈ వంట చేసి పెట్టండి. వాళ్ళు ఫిదా అవ్వకపోతే నాకు వచ్చి చెప్పండి మామ బ్రో. అసలు సూపర్ అంటే సూపరు, అసలు మామూలుగా లేదు మామ బ్రో. నేనైతే ట్రై చేశాను, మీరు ట్రై చేయండి. ఇంకా నాతో పాటు తినడానికి వచ్చేయండి. ఓకే మామ బ్రో, ఇంకా మొత్తం అయిపోయింది. ఇక మనం తినేద్దాము. ఈ 2026కి ఫస్ట్ వీడియో అంటే కుకింగ్ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను మామ బ్రో. మీ అందరి కోసం ఏంటో తెలుసు కదా, ఇది మిర్చి చికెన్ బిర్యానీ మామ బ్రో. పచ్చిమిర్చి చికెన్ బిర్యానీ అసలు అల్లాడిచ్చేసింది. మనకు కూడా కొత్త, కానీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మామ బ్రో. మీరు కూడా నాతో పాటు తినేదానికి వచ్చేయండి. ఇదిగోండి మామ బ్రో, ఎప్పట్లాగే ఒక్క నిమిషం, ఎప్పట్లాగే అయ్యప్పకి మనం ముందు ఒక ముద్ద తీస్తాము. నాన్ వెజ్ పెట్టకూడదు కదా, అందుకే ఆవకాయతో ఫస్ట్ అయ్యప్పకి ఒక ముద్ద కలిపేస్తున్నాను మామ బ్రో. ఇదిగోండి తీసేసాను. ఇంకా స్వామి శరణం అయ్యప్పకి ముద్ద తీసేసాము మామ బ్రో. మనం ఒక ముద్ద తినేద్దాం, ఆయనకి ఇచ్చింది. చాలా బాగుంది. ఇంకా మనం మెయిన్ కోర్సులోకి వెళ్ళిపోదాం మామ బ్రో. ఇదిగోండి పచ్చిమిరపకాయ చికెన్ బిర్యానీ మామ బ్రో. అబ్బా మామ బ్రో. ఇదిగోండి మొక్క కూడా పెట్టేశాను. ఇదిగోండి ముక్క కలిపేశాను. ఇదిగోండి ఫస్ట్ మూత ఎప్పట్లాగే, ఇదిగోండి మీకు అదే ముక్క నాకు. స్వామి రంగ సూపర్ అంటే సూపరు, కత్తి అంటే కత్తి, కేక్ అంటే కేక్ అంతే అల్లాడి చేసింది మామ బ్రో. మా అమ్మ సూపర్గా చేసింది. ఈ వీడియోలో మొత్తం మా అమ్మాయి చేసింది మామ బ్రో. నేను వీడియో తీసుకుంటా కూర్చున్నాను, ఎందుకంటే కొంచెం మన డ్రెస్సింగ్ కాలేదు, అందుకే అమ్మ తీసేసింది. అమ్మ మాత్రం అల్లాడిచ్చి పడేసింది మామ బ్రో. అసలు కారం ఉప్పు మొత్తం అసలు అల్లాడిచ్చింది. కారం వేయకుండా పచ్చిమిరపకాయలతోనే బిర్యానీ మామ బ్రో. కేక్ అంటే కేక్ ఉంది మామ బ్రో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ బ్రో. అలాగే ఈ వంట మాత్రం మీరు ఖచ్చితంగా వండుకోండి. రేపు వస్తున్న సంక్రాంతికి మీరు ఈ బిర్యానీని ట్రై చేయండి మామ బ్రో. అందుకే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇంకా నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.